చూస్తారు. నీ పొద్దున ఎలా బతుకుతో ఇదిగో మీ అన్నయ్య నీకంటే తెలివైనోడు కాబట్టి బాధ్యతలు అప్పచెప్పాను, కానీ హక్కులు రాయలేదు. హక్కులు మీ అందరికీ సమానంగా ఉండలేదు. ఆడికి ఇంత ఉంటుంది నీకు ఇంత ఉంటుంది అని పిలిచి చర్చించుకుంటే బాగుంటది. కానీ మీరు సెల్ఫ్ డిక్లేర్డ్ లెజెండరీని లేకపోతే నాకు డిసిప్లిన్ ఉందని వీధుల్లో పడి కొట్టుకుంటుంటే కొట్టుకుని మీరు కప్పు పుచ్చుకోవడానికి మీడియా వాళ్ళు పేపర్స్ అంటుకొని 10,000 జీతం కుర్రోళ్ళ మీద మీ ప్రతాపం జీవిస్తుంటే మళ్ళీ మీరు అందరు స్టేట్మెంట్ ఇచ్చేదేటి ఎవరో తగ్గు పెట్టేస్తున్నాడు. ఎవరు పెట్టేస్తాడు? మాట్లాడుకుంటారా మీరు, మీ అన్నదమ్ములు, మీ తండ్రులు, మీరుని పక్కన డిఫరెన్స్ ఎందుకు మీరు బయటకు రప్పించేదారా? ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు? మర్యాదగా బయటకు వెళ్ళిపోండి. మర్యాద వెళ్ళిపోండి. మీరు తలుపు వేసి రానికి రాదు. మీడియా మీద కేకలేస్తున్నాను ఆయన కొట్టచ్చుగా. ఓకే, ఇప్పుడు మీడియా వాడి మీద కేకలేసినట్టు ఫైనల్ గా ఏం చెప్తారు సత్యం గారు? ఏదో చెప్తున్నారు పేరు, మా ఇంట్లో రావద్దని చెప్పొచ్చుగా. సత్యం గారు ఫైనల్ గా ఏం చెప్తారు టోటల్ ఈ ఎపిసోడ్ గురించి? మీరు 10,000 రూపాయలు జీతాల వాళ్ళు మాత్రం ప్రతాపం చూపిస్తారు. ఫైనల్ గా ఏం చెప్తారు ఈ టోటల్ ఈ ఎపిసోడ్ గురించి? సార్ పద్ధతి కాదు. ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఉంటాయి ఆస్తులు, అన్నదమ్ముల ఆస్తుల్లోనూ ఒకటి ఎక్కువ తినేస్తున్నాడు, ఒకటి ఎక్కువ వచ్చింది. జనరల్ గా ఒకటికి కట్నం రూపాయలు ఎక్కువ వస్తుంది, కొంత ఆస్తులు ఎక్కువ వస్తుంది, ఇంకొకటి సంపాదించుకోవడం ఇంకొకటి తక్కువ వస్తుంది. అలాంటినప్పుడు తల్లిదండ్రులు కొంచెం సర్ది చెప్పలేరే బాబు ఏం చేస్తారా, నీకు ఇది ఇస్తున్నాను 10 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాను పోలీ అక్కడికి వస్తేరా అని తల్లిదండ్రులు సర్ది చెప్పి నలుగురిలో పరిశీలించుకోవాలి. కానీ మోహన్ బాబు గారు లాంటి నిజంగా కష్టజీవండి. ఆయన తన కష్టార్జితో ఎదిగాడు. మంచి యాక్టర్, మంచి ఆ డైలాగు జగ్గి గారికి తర్వాత అటువంటి వాక్చాతుర్యం వాగ్ఘాటి ఉన్న క్యారెక్టర్ నటుడు అతను. ఈగోస్ అయ్యి ఉంటాయి, నెగిటివ్స్ అనేవి మాట్లాడుతున్నా ఈగోస్. సత్యం గారు ధన్యవాదాలండి. ధన్యవాదాలు సత్యం గారు, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అక్షర్ సత్యం గారు, ఇక మీరు చెప్పండి సార్. శ్రవణ్ కుమార్ గారు, టోటల్గా ఈ ఎపిసోడ్ పరిస్థితి ఏంటి? దీనికి ఏమన్నా ఫుల్ స్టాప్ పడే ఉందా? మంచు మంటలు ఆరే అవకాశం ఉందా, లేదంటే మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందా? ప్రధానంగా మోహన్ బాబు గారు ఈ జర్నలిస్టులపై చేసుకున్న విషయంలో ఆయనకి శిక్ష పడే అవకాశం ఉందా? ఆయన ఏమైనా క్షమాపణ చెప్తాడా? అసలు ఎందుకు ఏం జరగబోతుంది అవకాశం ఉందంటారు? మంచు ఉన్న దగ్గర మంట పుట్టకూడదు. వాస్తవానికి అయితే మంచు కుటుంబంలో మంట పుట్టేసింది. ఎక్కడో పని మనుషుల ద్వారా, సిబ్బంది ద్వారా ఒకరికొకరికి కొట్టుకోవడం, వీళ్ళు కొట్టిందో అని వాళ్ళ డిఫెన్స్ ఇవ్వడం, వాళ్ళు డిఫెన్స్ ఇచ్చిన వాళ్ళ మీద అని ఇష్యూ కూడా ప్రారంభమైందని తెలుస్తుంది. అంటే పని మనుషులు నువ్వు కొడతావని, నేను కొడితే వాళ్ళ మీద నువ్వు ఇట్లా చేస్తావని ఇగోల కాడికి పోయిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళినట్టుగా మనకైతే అందుతున్న సమాచారం. ఏదన్నా ఇగో అంటే నేను మాత్రమే గెలవాలి, నేను చెప్పినట్టే ఉండాలి అనే విషయాన్ని కాకుండా సమస్య పరిష్కారం వైపు చూసి పెద్దరికంగా మోహన్ బాబు ముందుకొచ్చి సమస్యను 4 గోడల మధ్యలో సర్దుబాటు చేసుకొని మనోజ్కి ఏదైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలను తీర్చేలా ఉంటూ, దాంతోపాటు ఈ మీడియా మీద దాడి చేయడానికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పితే సరిపోదు, దానికి చట్టమైన శిక్ష ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే ఇంకా భవిష్యత్తులో ఎవరైనా ఇలా చేయాలన్న ఆలోచన కూడా వచ్చినా కూడా భయపడేలా ఉండాలి. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆల్రెడీ ఎవరు ఏదైతే దాడి చేశారో వాళ్ళ దాడి చేసినటువంటి బాధితులతోటి రాజీ మార్గానికి చర్చలు జరుగుతున్నాయని ఒక వార్త అయితే తెలుస్తూ ఉంది. అట్లా రాజీ పడకుండా ఖచ్చితంగా చట్టపరంగా వారి శిక్షార్హులు చేసేటట్టు చేస్తేనే నిజంగా జర్నలిస్టు మీద దాడులు జరగవు. ఇంకొకసారి ఎవరైనా చేయాలన్నా భయపడాలి అనేది నా ఉద్దేశం. ప్రధానంగా జర్నలిస్టులు జర్నలిస్టుల మీద దాడిని మనందరం కూడా ఖండించాలి. కొంతమంది అత్యుత్సాహం చూపుతున్న కొన్ని మీడియా సంస్థలు అన్నీ అనం కానీ ప్రజల యొక్క ఏవైతే సామాన్యులకేమో ఒక రకంగా ట్రీట్మెంట్ చేసే కొన్ని ఛానళ్ళు ఉన్నాయి. అదే రకంగా కొన్ని వేరే ఒకళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోయి ఏదో మన టీఆర్పీ రేటింగ్లు పెంచుకునే ఛానళ్ళు కూడా కొన్ని మనం చూస్తూ ఉంటాం. మరి మీడియా సంస్థలకి ఏం చెప్తారు మీరు? కొన్ని మీడియా సంస్థలు చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. దీంట్లో కొంచెం క్లాసిఫికేషన్ ఉంది. మీడియా సంస్థల్లో కూడా అంటే భారత చట్టాల ప్రకారం మన ఐఎన్పిఆర్ ప్రకారం రిజిస్టర్డ్ అయినట్టు విధానాలు, బ్రాడ్కాస్టింగ్ నుంచి వచ్చిన శాటిలైట్ ఛానల్స్, అవి వాటి ప్రవర్తన తీరు, వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక రకంగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన డిజిటల్ రంగంలో వచ్చిన యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇవి ఉన్నాయి. ఈ యూట్యూబ్ డిజిటల్ రంగానికి ఎలాంటి దశ నిర్దేశాలు, రూల్స్ అనేది ఇంకా భారతీయ చట్టాలు తయారు చేయలేదు. వీలైనా సరే ఆ శాటిలైట్ ఛానల్స్ అయినా స్వయం నియంత్రణ ఉండాలనేది ప్రాథమికమైన సూత్రం. అదే మేము ఆన్లైన్ జర్నలిస్ట్ యూనియన్లో చెప్తూ ఉంటాం. మనకు స్వేచ్ఛగా ఉందని మీడియా మన హక్కు అని చెప్పేసి వ్యక్తిగత విషయాలకు జొరబడి పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టడము, లేదా గాలి వార్తలు ఊహించుకొని రాయడం, ఇవన్నీ కూడా చేయకుండా స్వయం నియంత్రణ పెట్టాలని తరచూ చెప్తూనే ఉంటాం. వార్త అందరికన్నా ముందు ఇవ్వాలనే ఆతృత ఎంతనో వార్తలో నిజాయితీ కూడా ఉండాలి. అదే జర్నలిజం యొక్క విలువ.
ప్లస్ మనం వన్ సైడ్ అంటే ఇప్పుడు బాధితుల్ని ఎక్కడైతే ఆరోపితుల్లో ఇద్దరు వర్షన్ ఇచ్చినప్పుడే అది వార్త అవుతుంది. బేసిక్ రూల్ మర్చిపోయి ఒక బాధితుడు చెప్పిందో హెడ్లైన్ పెట్టి చేయడాలు. ఇక్కడ సోషల్ మీడియా అది మీరు చెప్పింది ఓకే, సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తారు. రానున్న రోజుల్లో దాని మీద ఒక పరిధికి కొన్ని తీసుకొస్తున్నారు, కొన్ని రూల్స్ను కూడా తీసుకొచ్చే అవకాశం మనం చూస్తున్నాం, కొన్ని ప్రభుత్వాలు రెడీ చేస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వేరే వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసి అత్యుత్సాహం చూపిస్తూ ఉంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాని ప్రజలు మర్చిపోతున్న పరిస్థితికి ఈ రోజున సోషల్ మీడియాని ఎక్కువ ప్రమోట్ చేయడానికి కారణం కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొన్ని మీడియా సంస్థల తప్పిదాలు కాదంటారు? ఖచ్చితంగా సార్. వాళ్ళు మాత్రమే శుద్ధపూసని సర్టిఫికేట్ చేయట్లేదు, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసేది ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుంది. వాళ్ళు స్వయం నియంత్రణ పెట్టి వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత విషయాల్లో చొచ్చుకుపోవడం ఉంటుంది. ముఖ్యంగా అంటే మన దేశంలో కాదు, మన ఆనాడు డయానా, మన బ్రిటిష్ రాణి మన డయానా కానీ చూస్తున్నాం వ్యక్తిగత విషయాల్లోకి జొరబడి వాళ్ళ యొక్క పర్సనల్ రిలేషన్స్ రాయడం, వాళ్ళు బాత్రూంలోనో బెడ్రూమ్లలో కెమెరాలు పెట్టి ఏదో రహస్యాలు బయటకు తీసుకొచ్చి జర్నలిజం చేసినట్టు వాళ్ళని కూడా చూసాం. అది విలువలు గల జర్నలిజం. అనేక సమస్యలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి. అది విలువలు గల దేశ భద్రతకు సంబంధించి మీరు ఏదన్నా మీరు చేయొచ్చు, దేశ